రాముల్ నాయక్ తనని మోసం చేశారంటూ కూడా అరుణ్ కుమార్ అనేటటువంటి మేడం. మహిళ ఈ రోజు గుంటూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఒకసారి మేడం ఏంటి అసలు ఏం చెప్తారు? సార్ నేను 15 ఇయర్స్ నుంచి ఉన్నాను సార్. ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నన్ను రెండో పెళ్లి చేసుకున్నారు శ్రీశైలం తీసుకెళ్ళి. సో ఆయన తెనాలికి వచ్చే వరకు కొంచెం పర్వాలేదు సార్, బాగానే ఉంది. తెనాలికి వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నారు సార్. ఒక 1.5 ఇయర్ నుంచి ఆమెతోనే కలిసి ఉంటున్నారు. ఆమెతో ఉంటూ నన్ను వేధిస్తున్నారు సార్. నేను ఒక 30 లక్షలు డబ్బులు ఇస్తాను, సెటిల్ చేసుకొని వెళ్ళిపోవాలని, నాకు అక్రమ సంబంధాలు ఉన్నాయని అలా నన్ను కొట్టడం తిట్టడం చేస్తున్నారు సార్. ఆయన ఒక అసలు ఎట్లా పరిచయం అండి? నేను స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను సార్. అప్పుడు తెలుసు సార్ ఆయన నాకు అక్కడ ఏం కంప్లైంట్ ఇవ్వడం సార్ నాకు పెళ్ళయింది సార్, 2 బాబులు ఉన్నారు. అప్పుడు మా వారు ఎక్స్ హస్బెండ్ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతే కిడ్నాప్ కేసు పెట్టడానికి వెళ్ళాను సార్. అప్పుడు నేను ఒంగోలు 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో సార్. అప్పుడు అక్కడ కంప్లైంట్ లో నా నెంబర్ రాసి ఇచ్చాను సార్. ఆ నెంబర్ తీసుకొని నాకు ఫోన్ చేశారు సార్. అంటే ఆ కేసు ఆ సార్ డీల్ చేయలేదు, సిఏ గారు డీల్ చేశారు. కానీ నేను అప్పుడు అక్కడ ఎస్ఐగా పని చేస్తున్నారు సార్. ఆయన తీసుకొని ఫోన్ చేశారు సార్. ఒక 6 మంత్స్ 7 మంత్స్ అలా వెనకాల తిరిగారు. దాని తర్వాత మా ఇద్దరికి అది ఫిజికల్ రిలేషన్ అయింది. తర్వాత ఇంట్లో వాళ్ళు పెళ్లి చేయాలనుకున్నారు సార్. ఆయన లేదు, నేను పెళ్లి చేసుకుంటాను, నాకు ఆల్రెడీ పెళ్ళైనా కానీ నేను బాగా చూసుకుంటాను అని చెప్పారు సార్. శ్రీశైలం తీసుకెళ్లారు, పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము కలిసే ఉన్నాం సార్. గొడవలు అయినా ఏమొచ్చింది. శ్రీశైలంలో మ్యారేజ్ మీకు 15 ఇయర్స్ క్రితం అయింది సార్. ఇప్పుడు తెనాలి వచ్చిన తర్వాత అక్కడ ఒక రాజమణి అనే ఒక మహిళతోటి అక్రమ సంబంధం పెట్టుకున్నారు సార్. ఆమె లైఫ్ లోంచి వచ్చిన తర్వాత ఆమెకి నా ప్లేస్ కావాలి సార్. అందుకోసం అని వాళ్ళు నాకు ఇద్దరు కలిసి డబ్బులు ఇచ్చి సెటిల్ చేయమండం, నా పర్సనల్ ఇష్యూస్, మా ఇద్దరు పర్సనల్ వీడియోస్ ఆడియోస్ మొత్తం అసలు అంటే ఇంకా ఇది పర్సనల్ కాదు అని ఏం లేదు సార్. మొత్తం ఆవిడకి ఇచ్చేసారు. ఇప్పుడు అక్కడ నేను ఉండడం వాళ్ళకి ఇబ్బంది అయిపోయింది సార్. అందుకని నన్ను పంపించాలని ఒక 30 లక్షలు డబ్బులు ఇస్తాము వెళ్ళిపోమని చెప్పారు సార్. కానీ నాకు అప్పటికి వాళ్ళకి ఇద్దరికి అక్రమ సంబంధం ఉందను ఆ ఉద్దేశంతో వెళ్ళమంటున్నారని నాకు తెలియదు సార్. ఆయన ఏం చెప్పారంటే నాకు అప్పులు ఉన్నాయి, అవి కట్టుకోవాలి, నేను కొంచెం డబ్బులు దాచి పెట్టుకోవాలి, నువ్వు వెళ్ళాలి అని చెప్పారు సార్. దాని తర్వాత నేను నాకు పంపించిన డబ్బులు వెనక్కి పంపించాను సార్. అప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చిన డ్రైవర్ చూసాడంటే నా కోసం కింద ఎవరో కార్లో వెయిట్ చేస్తున్నారని, అలా నా మీద అక్రమ సంబంధం కూడా అండగట్టారు సార్. దానికి కూడా నేను ఒప్పుకోలేదు సార్. అప్పుడు నేను ఐజీ సార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తాను అని చెప్తే వచ్చి మళ్ళీ కాల్ పట్టుకొని బతిమలాడారు సార్. కంప్లైంట్ పెట్టద్దు, వాడెవడో చెప్తే అలా చేశాను, ఆ డ్రైవర్ నేను జాబ్ నుంచి తీసేశాను అని చెప్పాడు సార్. దాని తర్వాత మళ్ళా ఆయన వేరే వాళ్ళతో చాటింగ్ చేస్తున్నాడని డౌట్ వచ్చింది సార్. దాని తర్వాత వాళ్ళ పాప హాలిడేస్ నా దగ్గరికి వచ్చింది. నేను ఆయన ఎప్పుడు చేస్తూనే ఉంటాడు సార్, మహిళలతో చేస్తూ ఉంటాడు. కాకపోతే ఈ తెనాలిలో కాపురం పెట్టినట్టు ఎక్కడ కాపురం పెట్టలేదు సార్. అది డే 1 నుంచి ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ సార్. పర్సనల్ గా మాకు కూడా తెలుసు ఆయన అందరితో మాట్లాడుతూ ఉంటాడని, మాట్లాడకుండా ఉండలేదు సార్. అది కామన్ ఇష్యూ. ఆయనతో ఒక అరగంట మాట్లాడితే ఎవరికైనా అర్థమైపోయింది అది ఆ విషయం. సో నేను చెప్పే ఏమి ఎలిగేషన్స్ కాదు సార్, అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి నా దగ్గర. సో దాని తర్వాత నేను వాళ్ళ పాప కలిసి తెనాలికి వెళ్ళాం సార్. ఆమె ప్లాన్ ప్రకారం కిందకి పిలిచింది వాళ్ళ ఇంట్లోకి. అంటే ఈయన పెంట్ హౌస్ లో ఉంటారు పైన, కింద ఫ్లోర్ లో ఆమె ఉంటది. అంటే ఒకటే ఇంట్లో ఉన్నది సార్. కిందకి పిలిచారు, అక్కడ ఆమె గొడవ చేసింది. బయటికి రాకుండా తలుపుకి అడ్డం నించింది సార్. ఈయనకి ఫోన్ చేసింది సార్కి. ఇంకా ఈయన వచ్చి ఆ పాపను నెట్టేసి నన్ను కొట్టారు సార్. మెట్ల మించి లాక్కుంటే పైకి తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత ఆమె వచ్చి గొడవ చేసింది. ఇద్దరు కలిసి ఆమె కాలు పట్టుకొని నేను సారీ చెప్తే తప్ప ఆమె ఊరుకోదు, లేకపోతే ఆమె ఆఫీసులోకి వెళ్ళి కంప్లైంట్ చేసి నా జాబ్ పోయిద్ది అని చెప్తే నేను ఆమె కాలు పట్టుకొని సారీ చెప్పాను సార్. అయినా ఆమె బాగా గొడవ చేసింది సార్. ఆ తర్వాత నుంచి ఆయన ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పారు సార్. కానీ హోటల్లో ఉండి రోజు ఆమె ఇంటికి వెళ్తాడు సార్. వాళ్ళు ఒక 4-5 గ్రూప్ ఉన్నారు సార్ లేడీస్. వాళ్ళందరితో కలిసి ఈయన ఫంక్షన్లకు వెళ్ళడం, అదేమంటే వాళ్ళు వైఫ్ అండ్ హస్బెండ్ అని చెప్పి మా ఇద్దరితో పాటలు పాడిచ్చారు, వీడియోలు తీశారు. ఆ వీడియోలు అన్ని ఆఫీసర్లకు ఇస్తే ప్రాబ్లం అవుతుంది అని చెప్తున్నారు సార్. వాళ్ళ మధ్యలో ఏముందో ఆయన వీడియోస్ వాళ్ళ దగ్గర ఏమున్నాయో నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే ఆయన చాలా భయపడుతున్నారు. నిన్న కూడా చెప్పాడు రాజమణి అనే ఆమె ఒక్కసారి ఆఫీసర్ దగ్గరికి వెళ్తే నా జాబ్ ఊడిపోతుందని. మరి ఆయన జాబ్ ఊడిపోయేంత రహస్యాలు ఆమె దగ్గర ఏమున్నాయో నాకు తెలియదు సార్. ఆమె కోసం అయితే నన్ను అయితే చాలా చాలా వేధిస్తున్నారు సార్. నన్ను సింపుల్ గా వెళ్ళిపోమని చెప్తే నేను వెళ్ళిపోయేదాన్ని. నాకు నిజంగా అక్రమ సంబంధం ఉంది, అందుకోసం వెళ్ళమంటున్నాడని నాకు తెలియదు. నాకు రీజన్ తెలియక నేను ఆగాను సార్. దాని తర్వాత ఆయన ఎవరు మమతా నాగేశ్వరం అనే వాళ్ళని ఎవరిని ఒక వ్యాపారిని డబ్బులు కావాలని బెదిరించారు సార్, డబ్బులు అడిగారు సార్. అందుకని ఆయన రికార్డ్ తీసుకొచ్చి సార్ దగ్గర చెప్తే ఆయన డిఆర్ పెట్టారు సార్. కానీ ఆయన ఆ డబ్బులు నా కోసం అడిగాడని, నేను ఇల్లు బంగారాలు కొనుక్కోవడానికి అడిగానని నన్ను ఒప్పుకోమని చెప్తున్నారు సార్. నేనైతే అడగలేదు. కొత్తగా ఎన్ని సంవత్సరాలు లేని ఓన్లీ తెనాలి రాగానే నేను ఎందుకు వేధిస్తాను సార్. అదేమంటే నేను వచ్చి ఆఫీసర్లకి నువ్వు వేధిస్తున్నావు అని చెప్పి చెప్తాను అని చెప్తాడు సార్. ఆయన నన్ను వదిలేకపోతే రాసి ఒకటి నాకు పంపించాడు సార్, కారణం అని జైలుకి పంపిస్తానని. ఇంతగా వేధించే అంత అవును సార్, నా దగ్గర ఆ సూసైడ్ నోట్ కూడా ఉంది, మీకు సబ్మిట్ చేస్తాను. ఇంతగా వేధించే అంతగా నేనేం చేశానో నాకు తెలియదు సార్. ఆ రాసినప్పుడు కూడా నేను అదే చెప్పాను సార్, మీ లవర్ని నిన్ను జైలు వేస్తారు, నన్ను ఎందుకు వేస్తారండి అని.
సో నేను ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళినా నన్ను ఏం చేయరు అని చెప్పారు సార్. ఇక్కడ అలా లేదు. ఎవరు తప్పు చేసినా ఆఫీసర్లు చాలా భయంకరంగానే రియాక్ట్ అవుతున్నారు. ఎవిడెన్స్ శ్రీశైలం పెళ్లి చేసుకున్నాం సార్. ఎవిడెన్స్ అయితే ఏం లేదు సార్. ఎవిడెన్స్ లేదనే ఇప్పుడు ఆయన అంత ధైర్యంగా ఉన్నాడు నేనేం చేయలేను అని. సార్ నేను ఒక మాట చెప్తాను సార్. తాళి కట్టారు సార్. పూజారి పెళ్లి చేశాడు సార్. ఒక హోమ్ గార్డ్ వచ్చారు. పట్టు బట్టలు కొనుక్కున్నాము, తాళి బట్టు కొనుక్కున్నాము, అన్ని ఆయనే కొనుక్కొని తీసుకొని వచ్చారు. ఇప్పుడు లోపల అయిందా లేకపోతే బయట ఎక్కడైనా ప్రాంగణంలో చేసుకున్నా? గుడి లోపల అయింది సార్. మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబిక సాక్షిగా అయింది. దానికి కావాల్సిన ఆడియో రికార్డ్ మీకు కావాలంటే స్వయంగా శ్రీ రాములు నాయక్ సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేసిన ఒక ఆడియోని నేను పంపిస్తాను. మా పెళ్లి అయింది అని ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయింది కదా సార్. పెళ్లి ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే డిపార్ట్మెంట్ ప్రోటోకాల్ ప్రకారం అది తప్పు సార్. అందుకని అలా చేసుకోవాల్సి వచ్చింది సార్. పెళ్ళయిందని తెలుసు, కంపల్సరీగా ఇబ్బంది అయిద్దని తెలుసు, మరి మీరు ఎట్లా చేసుకున్నారు అప్పుడు పరిస్థితుల్లో? అప్పుడు పరిస్థితుల్లో ఇబ్బంది అయిద్దని తెలుసు సార్. అది హ్యూమన్ నేచర్. ఇప్పుడు నాకు ప్రొటెక్షన్ లేదు. నేను ఆయనతో ఫిజికల్ గా ఇంటిమేట్ అయి ఉన్నాను. నాకు ఒక సెక్యూరిటీ కావాలి. నేను ఒక సింగిల్ పేరెంట్ గా ఉన్నాను. అప్పుడు ఆయన చూపించిన ప్రేమ నేను లేకపోతే బతకనని చెప్పడం. ఫస్ట్ ఆయన చెప్పారు, ఫస్ట్ మీ వాళ్ళు తెలియక ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేశారు, నెక్స్ట్ నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు నేనే నీకు దగ్గరుండి సంబంధం చూస్తానని చెప్పారు. దాని తర్వాత నేను పెళ్లి చూపులు స్టార్ట్ అవ్వగానే ఇంకా ఆయన ఒప్పుకోలేదు. నేను ఒప్పుకోను, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాల్సిందే, లేకపోతే నిన్నన్నా చంపుతాను, నేనన్నా చేస్తాను అని చెప్పారు సార్. అంటే 15 years క్రితం అంటే మా మధ్యలో బాండింగ్ అలా ఉండింది. ఇది అలా ఉండింది. అప్పుడు చట్టం కానీ, న్యాయం కానీ, ప్రోటోకాల్స్ కానీ అది ఎవరికి, నాకు కానీ ఆయనకి కానీ ఏమి గుర్తు రాలేదు. నేను ఏ సాక్ష్యాలు పెట్టుకుని ఆయనతో సంసారం చేయలేదు సార్. ఒకవేళ అది సంసారం అన్నా మీరు దానికి ఏ పేరు పెట్టినా నాకు తెలియదు సార్ దానికి. ఇప్పుడు నేను చెప్తాను, ఒక మంచి అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది, ఒక పనికిమాలిన అమ్మాయి రోడ్డు మీద వెళ్తుంది. రాయి తగిలితే ఇద్దరికి ఒకేలాగా దెబ్బ తగులుతుంది సార్. నాకైతే దెబ్బ తగిలింది సార్. నేను వదిలించుకోలేకపోతున్నాను సార్ కొన్ని సంవత్సరాల నుంచి. అంటే కొన్ని రోజులు నేను ఏమన్నా ఇబ్బంది పెడతాను, లేకపోతే నేను ఏమన్నా కొడతాను అన్నప్పుడు ఈ ఆఫీసుల దగ్గరికి వెళ్తుంది అన్నప్పుడు ఆయన నన్ను బతిమలాడతాడు. దాని తర్వాత నేను కొంచెం దూరంగా ఉన్న తర్వాత మళ్ళా వస్తాడు. ఎవరితో మాట్లాడినప్పుడు అలా కొంచెం దూరం అవుతాడు, మళ్ళా వస్తాడు సార్. ఈసారి అయితే నన్ను చాలా బాగా వేధించాడు. విఆర్కి వెళ్ళిన తర్వాత నన్ను కొట్టారు. నేను డిఎస్పీ సార్కి కంప్లైంట్ ఇచ్చానని మళ్ళీ నన్ను కొట్టారు. ఇప్పుడు ఎంక్వైరీలో వచ్చి నేను ఫ్యామిలీ మెంబర్ అని చెప్పాలని ప్రెజర్ చేస్తున్నాడు. అలా చెప్పకపోతే నన్ను చంపుతాను, నాకు చాలా చావులు చూపిస్తానని చెప్తున్నాను సార్. నాకు నా పిల్లలు తప్ప ఎవరు ఎక్కువ కాదు. ఇప్పుడు ఆయన నా జోలికి రాకూడదు. నాకు ప్రాణానికి, నా పిల్లల ప్రాణానికి హాని ఉంది సార్. సో నాకు నా పిల్లలకి, మా తల్లిదండ్రులకి ప్రొటెక్షన్ కావాలి సార్ ఆయన నుంచి. అంతే సార్. అయితే మీరు ఇప్పుడు ఇష్టపడుతున్నారు లేదు సార్, బిల్లింగ్ లేదు. ఆయన ఆ మాట నాకు అక్రమ సంబంధం ఉంది, లేదు నేను ఒకరిని ప్రేమిస్తున్నాను వెళ్ళిపో అని చెప్తే నేను చాలా రెస్పెక్ట్ఫుల్ గా వెళ్ళిపోతాను సార్. ఎందుకంటే నేను వచ్చి 15 years అయిపోయింది. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఐ కెన్ అండర్స్టాండ్ హిస్ ప్రాబ్లమ్ సార్. కానీ ఆయన అలా చెప్పలేదు. 14 ఏళ్ళ బాండింగ్ ఉంది అంటున్నారు. ఎందుకు విడిపోవాలనేది మీ ఆలోచన? వాళ్ళు చెప్తున్న ఎలిగేషన్లు నిజమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే సార్ ఇప్పుడు దాకా మీకు మీ ఇంట్లో ఒక రెస్పెక్ట్ ఉంది అనుకోండి సార్. ఎవరో పర్సన్ సడన్ గా రాగానే మీ రెస్పెక్ట్ అంతా పోయి, మీ ప్లేస్ అంతా పోయి, మీరు ప్రతి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకొని, ప్రతి దానికి అవమానపడి, నేను ఏ మనిషిని అయితే నమ్మి నిలబడ్డాను, ఏ మనిషి ఉద్యోగం కోసం అయితే ఉన్నాను, ఆ మనిషి నన్ను ఆమెతో కాళ్ళు పట్టించి, పచ్చి బూతులు తిట్టించి మాట్లాడిస్తే నేనైతే ఉన్నాను సార్. నేను అడుక్కు తినైనా బతుకుతాను, కానీ నేనైతే నా సెల్ఫ్ రెస్పెక్ట్ ని అమ్ముకొని నేనైతే బతకలేను సార్. నేను అలా అనుకునే దాన్ని అయితే ఆయన 30 లక్షలు ఇచ్చినప్పుడు తీసుకొని నేను సెటిల్మెంట్ చేసుకొని వెళ్ళిపోయి ఉండేదాన్ని సార్. నేను డబ్బుల కోసం ఆయనతో ఉండలేదు. ఎందుకంటే నాకు పరిచయం అయినప్పుడు రాములు నాయక్ గారికి ఆయన ఎస్ఐగా ఉన్నప్పుడు ఒక సెకండ్ హ్యాండ్ పల్సర్ బైక్, ఒక 20 గ్రాములు బంగారం ఉంది సార్ ఆయన దగ్గర. ఇప్పుడున్న డబ్బు, హోదా, పలుకుబడి ఇవన్నీ ఏమీ లేవు సార్. జస్ట్ ఆయన ఉన్నాడు, నేను ఉన్నాను సార్. కలిసి బతికాము, కలిసి సంపాదించుకున్నాము, కలిసి తిన్నాము అన్న ఒక ఫీలింగ్ లో ఉన్నాము. కాకపోతే నేను సపరేట్ అని నాకు ఇప్పుడు అర్థమైంది సార్. ఎందుకంటే నేను లీగల్ పొజిషన్ లో లేను కాబట్టి, నా ప్లేస్ అది కాదు కాబట్టి, ఎవరు వచ్చి ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయాలని నాకు అర్థమైంది సార్. కాకపోతే వాళ్ళు నన్ను రెస్పెక్ట్ఫుల్ గా పంపించకుండా చాలా ఇబ్బంది పెట్టి పంపించాలనుకున్నారు కాబట్టి నేను దాన్ని ఓర్చుకొని ఒక 3 months 4 months నుంచి వెయిట్ చేస్తూ ఓర్చుకుంటున్నా, కానీ వాళ్ళు నన్ను వదలలేదు సార్. అందుకే నేను ఆఫీసర్ని అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది సార్. 14 ఏళ్లలో ఎక్కడ ఉన్నారండి? ఎట్లా ఉండేవాళ్ళు? 14 ఏళ్ళు ఎట్లా ఉండేవాళ్ళు అసలు? సార్ ఆయన ఎక్కడ ఉద్యోగం చేస్తే మేము అక్కడ ఫ్యామిలీ పెట్టేవాళ్ళం సార్. ఇప్పుడు ఆయన ఆఫీసర్లకి మిమ్మల్ని భారీగా చెప్పేవాళ్ళ? కొంతమంది స్టాఫ్ కి చెప్పేవాళ్ళు సార్, కింద ఉన్న స్టాఫ్ కి చెప్పేవాళ్ళు సార్. కొంతమంది ఆఫీసర్లు ఎప్పుడన్నా అకస్మాత్తుగా చూసినప్పుడు మాత్రం మా మిసెస్ అని పరిచయం చేసేవాళ్ళు సార్. ఎందుకంటే ఆఫీసర్లు అందరికీ వాళ్ళ పర్సనల్ లైఫ్ తెలియదు కదా సార్. అలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలాగా జరిగేది సార్. అక్కడ ఉన్న పర్సనల్ స్టాఫ్ కి, కానిస్టేబుల్స్ కి, కింద ఉన్న వాళ్ళందరికీ అయితే నేను అందరికీ ఎక్కడ పని చేస్తే అక్కడ అందరికీ నేను తెలుసు సార్. ఎస్పీ గారిని కలిసాక ఎస్పీ గారు ఏం చెప్పారండి? సారు నా పిటిషన్ చదివారు, స్టేట్మెంట్ తీసుకున్నారు, నాకు న్యాయం చేస్తుందని చెప్పారు సార్. ఎస్పీ గారు చాలా బాగా ట్రీట్ చేశారు. ఆయన మొత్తం వివరంగా విన్నారు. చాలా బాగా అంటే చాలా బాగా మాట్లాడారు. బయట అనుకున్నట్లేదు సార్. డిపార్ట్మెంట్ లో చాలా వాళ్ళ పర్సన్ తప్పు చేసినా సరే వాళ్ళు శిక్షించడానికి రెడీగా ఉన్నారు సార్.
డిపార్ట్మెంట్ వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. ఆల్రెడీ ఆయన 3వ తారీఖే సస్పెండ్ చేశారని సార్ ఇప్పుడే చెప్పారు. కానీ ఆయన సస్పెన్షన్ బయటికి చెప్పలేదు. చెప్పకుండా ఓన్లీ ఎంక్వైరీ ఉంది. ఆ ఎంక్వైరీలో మాత్రం నువ్వు ఇలా చెప్పాలి, నన్ను సస్పెండ్ చెయ్యరు, నేను ఆఫీసర్ని కొనగలను చెప్పారు. ఇక్కడ అమ్ముడుపోయే ఆఫీసర్లు ఎవరు లేరు సార్. అందరూ చాలా వెల్ ట్రీటెడ్, వెల్ మేనర్డ్ ఆఫీసర్స్ ఉన్నారు సార్. అంతే సార్. ఒకటి చెప్పండి మేడం, మీరేమో మీకు భద్రత కావాలంటున్నారు, కానీ మీలాగా అనేక మంది మహిళలు మళ్ళీ మోసపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆయనకి శిక్ష పడాలని కోరుకోవట్లేదా? అది శిక్ష ఏం వేయాలి అనేది వాళ్ళు డిసైడ్ చేస్తారు సార్. నేను డిసైడ్ చేయను. నేను నా పెయిన్ మోసం చేసినందుకు అనుభవించాలి అనే విధంగా అట్లా నేను కక్షతో రాలేదు సార్. నాకు అవమానం జరిగింది. నేను కక్షతో రావాలంటే నేను చాలా సార్లు వచ్చి ఉండొచ్చు సార్. నేను బెదిరించడానికి రావాలంటే వచ్చి ఉండొచ్చు. నాకు నిజంగా అవమానం జరిగింది సార్. నేను అది తీసుకోలేకపోతున్నాను. నేను అన్నం తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. నాకు ఒక గోల్ ఉంది, నా పిల్లల్ని చదివించాలి అని. వాళ్ళు చాలా బాగా చదువుకుంటారు సార్. ఇద్దరు మద్రసా ఐటీలో చదువుతున్నారు. నేను అడుక్కొని తినైనా సరే చదివిస్తాను. మీరు అన్నారు కదా సార్ నాలాంటి మహిళలు, కానీ నేను చెప్తున్నాను, ఎవరైనా డిపెండ్ అవ్వాలి అనుకుంటే మీ మీద డిపెండ్ అవ్వండి. ఎవరి మీద డిపెండ్ అయినా వేరే పెళ్ళైన వాళ్ళ లైఫ్ లోకి వెళ్తే ఎప్పుడైనా సరే మనం ప్లేస్ ఖాళీ చేయాల్సిందే. అది ఆఫీసర్ అయినా, అడుగు తినేవాడైనా, ఎవరైనా సరే. సో మీరు మీ మీద డిపెండ్ అవ్వడమే బెస్ట్. అంతే నేను తెలుసుకున్నాను. మాట్లాడే మహిళలకి మీరు సజెషన్ ఏమైనా చేస్తారు అంటే మీ ప్లేస్ లో వచ్చిన మహిళకి కానీ ఆయన మాట్లాడే వాళ్ళందరూ? నేను ఎవరికి ఏం చేయను సార్. అది వాళ్ళ వాళ్ళ ఇండివిజువాలిటీ, అది వాళ్ళ వాళ్ళ ఇష్టం, అది వాళ్ళ వాళ్ళ కంప్లీట్ గా అది వాళ్ళ పర్సనల్ విషయం సార్. నేను ఎవరి పర్సనల్ విషయానికి లేను. నేను అంత సజెషన్ ఇచ్చే అంత పొజిషన్ లో లేను. నేను ఒంగోలులో ఉంటున్నాను సార్. లోకల్ పోలీసులకి ఏమన్నా చెప్పలేదా ఇట్లా జరుగుతుంది? ఏం చెప్పలేదు సార్. నేను తెనాలి డిఎస్పీ సార్కి మాత్రమే స్టేట్మెంట్ ఇచ్చాను సార్. కానీ అదొక్కటే నేను చేశాను. అది కూడా ఎవరికి చెప్పకుండా సార్ మామూలుగా పిలిస్తే నేను వెళ్ళి ఆయన ఎంక్వైరీలో నేను పార్ట్ తీసుకున్నాను సార్. కానీ వాళ్ళు ఆయన అది కూడా తప్పు అని చెప్పి నన్ను ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇది ప్రధానంగా కూడా అరుణ అనేటటువంటి మహిళ రాముల్ నాయక్ తనను భర్తగా స్వీకరించి పెళ్లి చేసుకోవడంతో పాటు 14 ఏళ్ళు తనతో వైవాహిక జీవితాన్ని గడిపిన తర్వాత మరో మహిళతో అక్రమ సంబంధం ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తాను అక్రమ సంబంధాలకు గురయ్యానంటూ కూడా వేధింపులకు గురి చేయడంతో ప్రస్తుతం గుంటూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించినట్టు చెప్తున్నారు. అయితే రాముల్ నాయక్తో తనకు ఆ భద్రత లేదు, దాంతో తనకు భద్రత కల్పించాలనే విధంగా కూడా గుంటూరు జిల్లా ఎస్పీని కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.